అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జన్యుపరమైన జీరోడెర్మా పిగ్మెంటేషన్ వ్యాధితో బాధపడుతున్న బాలికకు ప్రాథమిక చికిత్సలు అందించిన జిల్లా వైద్య బృందం. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి 17.94 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జన్మదిన వేడుకలు. మదనపల్లి పట్టణంలోని వార్డు సచివాలయాల ఆకస్మిక తనిఖీ. అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. రాజమండ్రి గోదావరి పుష్కరాల నేపథ్యంలో అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి నారాయణ. తొలి విడతగా 580 కోట్ల నిధులు మంజూరు. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదిన వేడుకలు. స్వాతంత్ర సంగ్రామం చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు అధికారులు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖ జిల్లా పాడ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు పిన్న వయసులోనే దేశభక్తి భావంతో బ్రిటిష్ పాలకులు గిరిజనులపై దాడులు, అణిచివేత, అన్యాయాలపై ఎదురోడిన వీరుడు అంటూ అల్లూరి వీరగాథలను, వారి ధైర్య సాహసాలను మరోమారు స్మరించుకుంటూ వారి సాహసాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 17.94 లక్షల రూపాయల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పీలేరు సిసిఎస్ పోలీసులు. పీలేరు పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని నిఘా ఉన్న పోలీసులు టెక్నికల్ సహాయంతో మదనపల్లికి చెందిన కావాడి సోమశేఖర్, కర్ణాటకకు చెందిన జోగి బంగారప్ప, శ్రీనివాసరాజు అను ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 109 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పీలేరు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, క్లూస్ టెక్నికల్ సహకారంతో తమ సిబ్బందితో నిఘా ఉంచి ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు, వీరు పీలేరు పరిధిలో 7 దొంగతనాల కేసులో నేరం అంగీకరించినట్లు తెలిపిన అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి. గత 3 నెలలుగా పీలేరు పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. దానిపైన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ గారు ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి దీన్ని డిటెక్ట్ చేయడానికి సిసిఎస్ ఇన్స్పెక్టరు, అలాగే పీలేరు ఇన్స్పెక్టర్ గారు వెంకటేశ్వర్లు, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, రాయచోటి డిఎస్పీ గారు కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎంతో టెక్నాలజీ ఉపయోగించి 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వీరు వరుసగా గత 3 నెలల నుండి 7 నేరాలు పాల్పడినారు. 7 నేరాలకు సంబంధించిన దొంగ సొత్తు ఏదైతే ఉందో వారిని ఈరోజు ఉదయం 8 గంటలకి పీలేరు మండలం రాయలచోటి పీలేరు హైవేలో అరెస్ట్ చేసి మొత్తం 109 గ్రాములు బంగారం మరియు మోటార్ సైకిల్ ఒకటి, మొత్తం సుమారుగా 18 లక్షల విలువైన బంగారం, మోటార్ సైకిల్ దొంగ సొత్తును వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే, మీరు వేరే ఊర్లకి తలుపు తాళమేసి వెళ్ళేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఒకసారి మీరు సమాచారం ఇచ్చినట్టయితే ప్రత్యేకంగా వారి ఇళ్ళ మీద కొంత నిఘా పెట్టడం జరుగుతుంది, పోలీస్ నిఘా. దానివల్ల దొంగతనాలు కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీలైనంత వరకు ఈ బంగారు వీటిని లాకర్ అటువంటి వాటిలో భద్రపరచుకోవడం కూడా మంచిది. అలాగే చాలా వరకు మంచి తాళాలు కూడా కొన్ని సుమారు 18 లక్షల విలువైన దొంగ సొత్తును రికవర్ చేసిన, అందుకు లీడర్గా ముఖ్యంగా డిఎస్పీ కృష్ణమోహన్ గారిని, అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ని, అలాగే పీలేరు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ లోకేశు, మిగతా ఎస్ఐ రహీము సిబ్బందులందరినీ కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. సో ఈ విషయాన్ని కూడా
వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సార్. ముద్దాయి పేర్లు కావడి సోమశేఖర్, ఇతను మదనపల్లి. ఈ రెండోది వచ్చి జోగి బంగారప్ప, ఇతను రామకృష్ణ హెగ్డే కాలనీ, బంగారుపేట, కర్ణాటక. అలాగే శ్రీనివాసరాజు, ఇతను కూడా బంగారుపేట, కోలార్ డిస్టిక్, కర్ణాటక. వీళ్ళిద్దరు కర్ణాటక వాళ్ళు. ఇతను వచ్చి మదనపల్లి. అతను ఇది ఈరోజు మార్నింగ్ పాత నేరస్తులే. వీళ్ళ మీద ఈ సోమశేఖర్ మీద కూడా షీట్ ఓపెన్ చేస్తున్నాం. మీ ఇద్దరి మీద కూడా హిస్టరీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్కి మేము ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. పీలేరులో హైవే దగ్గర, పీలేరు రాయచోటి పీలేరు మధ్యలో ఒక హైవే ఉంది. అన్నీ వీళ్ళు విలాసాలకు ప్లస్ ఇదే ఒక వృత్తిలాగా స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. యంగ్స్టర్సే. 25 years ఒక అతనికి, జోగి బంగారప్పకు, శ్రీనివాసరాజుకు 35 years, అలాగే ఇతనికి సోమశేఖర్ 31 years. రాజమండ్రి గోదావరి పుష్కరాల నేపథ్యంలో అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి నారాయణ తొలి విడతగా 580 కోట్ల నిధులు మంజూరు. పుష్కరాలకు సంబంధించి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారు సవివరంగా ఇక్కడ సమీక్ష చేసినందుకు అయితే వారు చెప్పారు కొంతమేరకు ఫండ్స్ మేము అందించగలం అని చెప్పి. బట్ ఇందాక పెద్దలు ముచ్చ చేతులుగా చేసినట్లుగా ఇప్పుడు గోదావరి పుష్కరాలు అంతా కలిపి మనకి సంవత్సరం కూడా లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పనులు చేయాలనుకున్నా కూడా మళ్ళీ వర్షాకాలం మనకు అదొక అవరోధం కూడా ఉంటుంది. కనుక త్వరితగతిన మనకి ఫండ్స్ అనేవి మనకి అందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి తోడుగా ఏదైతే ఇప్పుడు వారు అన్ని చోట్ల కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో వీలైనంత వరకు ఎక్కడి నుండి వనరులు మనం సమకూర్చుకోగలము ఆ విషయాలన్నీ కూడా సమీక్షించి వారు కొంతవరకు వారు మనకు అందివ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. అయితే ఇవి ఖచ్చితంగా మనం ఏదైతే ఏ స్థాయిలో అయితే మనం ఇక్కడ పనులు చేయాలనుకుంటున్నామో దానికి ఒకంత కొరతగానే ఉంటుంది. కాబట్టి వాటిని మరింతగా పెంచమని చెప్పి వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా వారి తరఫు నుండి ఇవ్వగలిగిందంతా నేను ఇచ్చాను. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మిగిలిన విషయాలు తీసుకువెళ్తానని చెప్పి నారాయణ గారు చెప్పారు. అయితే ఖచ్చితంగా వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, దానికి తోడుగా ప్రజా ప్రతినిధుల యొక్క మనోభావాలు కూడా వారు విన్నారు. కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకి మంచి స్థాయిలోనే వనరులు సమకూర్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా అర్బన్ అథారిటీ చైర్మన్ మెయిన్గా డిస్కషన్లు ఏంటంటే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి. ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. అయితే బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ. ప్రీతమ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు రాజమహేంద్రం వచ్చి పుష్కరాలకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక కోసం ఆలోచన చేసి కొన్ని సందేహాలు కూడా తీసుకున్నారు. ఆ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేసింది. గోదావరి జిల్లాల మనోభావాలకు ఆధారంగా పుష్కరాలు ప్రధానమైన ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రమైన నిధులు కేటాయింపు చేయమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పుష్కరాలను విజయవంతం చేయడం కోసం శాశ్వతమైన కట్టడాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు బైపాస్ రోడ్డు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజున 580 కోట్ల రూపాయలకి
డెవలప్ చేసి నిధులు రాజమహేంద్రవరంలోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం డ్రైన్ కానీ రోడ్లు కానీ కార్యక్రమానికి ఇచ్చారు. అది సరిపోదని చెప్పాం. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మన చర్చించడం జరుగుతోంది. ఎంపీ గారి సహకారంతో మన రాష్ట్రం మదనపల్లి పట్టణంలోని వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు, అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి పట్టణంలోని ఇందిరానగర్, ప్యారానగర్ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందుబాటులో ఉన్న సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో అలసత్వం ప్రదర్శించకుండా పారదర్శకమైన ఓటర్ జాబితాను పూర్తి చేయాలని సూచించిన ఎమ్మెల్యే తదనంతరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేస్తూ టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్మిస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రం పనులను పర్యవేక్షణ చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. పోతుబోలులో ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. మదనపల్లి మండలం పోతుబోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఓటు అనేది మన ఆత్మ గౌరవానికి ప్రతీక. ఇది రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కు. ఓటుతోనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలం అంటూ ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ స్థానిక వైసీపీ కార్యకర్తలు, బిఎల్ఏలు, బిఎల్ఓలకు సహకారం అందిస్తూ నిజమైన ప్రతి ఓటును కోల్పోకుండా చూడాలని సూచించిన నిసార్ అహ్మద్. మీ ప్రతి ఓటు కూడా ఒక ఓటు మేము కోల్పోతే కూడా మీ ఒక్క ఓటు కోల్పోతే కూడా మా కుటుంబంలోని ఒక ఓటు పోయినట్టే మాకు లెక్క. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఏమన్నారు, మాకందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ, మండల ఇన్ఛార్జ్ కానీ, పంచాయతీ ఇన్ఛార్జ్ కానీ ఎవరెవరు కమిటీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించండి. ఏ రకంగా ఇది జరుగుతూ ఉంది ఎస్ఐఆర్ ప్రక్రియ అదంతా వాచ్ చేయండి. వాచ్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు కూడా పోనీయకుండా మీరు జాగ్రత్త పడాలా. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ సారథి పరవాల ఓట్లు ఎక్కడ వెళ్ళిపోతాయో, ఎక్కడ పోతాయో అని చెప్పేసి ఆయన అదే పనిగా మమ్మల్ని అందరినీ తిప్పుతూ ఉన్నారు. ఆయన అదేవిధంగా మన ప్రియతమ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అదే పనిగా స్పెషల్ మీటింగ్ మదనపల్లిలో పెట్టి అందరు నాయకులను కూడా అక్కడ రమ్మని చెప్పి ఆయన ఒకటే అన్నాడు, 2 సంవత్సరాలు ఈ వరకు అయిపోయింది, మీ దగ్గర నుండి నేను ఏమీ కోరుకోలేదు. ఇంకా రాబోయే 3 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్కి ఉంది, మీ దగ్గర నుండి నేను ఏం కోరుకోను. నేను కోరుకునేది ఒకటే, ఈసారి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరూ చురుగ్గా పాల్గొనండి. మీరు ఒక్క ఓటు పోనీయకుండా మీరు జాగ్రత్త పడండి. అప్పుడు మీరు మా వాళ్ళు, మా కుటుంబ సభ్యులు. ఈరోజు మెయిన్ ముఖ్య నాయకులు, ఈ పంచాయత్ ముఖ్య నాయకుల్ని పెట్టి మేము మీటింగ్ పెట్టడం ఎందుకు, మీకే ఎందుకు సెలెక్ట్ చేసి పిలిపించినాము అంటే మీ భుజస్కంధాల మీద కూడా మేము ఒక బాధ్యత ఇవ్వాలా అని. మీ వార్డులో కానీ, మీ పంచాయతీలో కానీ, మీ వీధుల్లో కానీ ఏమేమి జరుగుతుంది, ఏమేమి వస్తుంది అనేది జాగ్రత్తగా చూడండి. బిఎల్ఓస్ మీద ఉండాలి, బిఎల్ఓస్ ఉండాలి, వాళ్ళు చూసుకుంటారులే, బిఎల్ఏస్ ఉండాలి, మనమే పెట్టాము కదా వాళ్ళు చూసుకుంటారులే అంటే వాళ్ళ మీద కానీ మనం ఇది చేసినామంటే ఇప్పటికే 18 రోజులు అయిపోయింది, ఇంకా కేవలం 12 రోజుల మటుకే ఉంది. ఈ 12 రోజులు కానీ ఇప్పుడు కరెక్ట్ టైం ఇది ఒక సీజన్. మామిడికాయ సీజన్లో మామిడికాయలు ఎట్లా వస్తాయి, చింతకాయ సీజన్లో సీజన్ ఎట్లా వస్తాయో ఈ 30 రోజుల సీజన్ వచ్చిందనో కేవలం ఓట్లు నమోదు చేసుకునేదానికి మనకి సీజన్. మన ఓటు మనం కాపాడుకునేదానికి, మన గౌరవాన్ని మనం దక్కించుకునేదానికి ఇది ఒక సీజన్ మనకి. ఈసారి కానీ మనం ఏం మారిపోయినామంటే సీజన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టుకు కాయలు కాయవు, ఏమి కాయవు మనం చూస్తూ ఉండిపోతుంది. కాబట్టి ఈ సీజన్లో అందరూ జాగ్రత్త పడి ఇప్పుడు కరెక్ట్గా మనం కానీ ఆ పంటను తీసుకోవాలంటే ఏం చేయాలా, ఒక్క ఓటు కూడా పోనీయకుండా బిఎల్ఓస్ వెంటపడాలా. ఎందుకు ఈ ఇన్యూమరేషన్ ఫామ్స్ చాలా మంది రిపోర్ట్స్లో కూడా 100కి 100 భాగాలు ఇన్యూమరేషన్ ఫామ్ మేము ఇచ్చేస్తాము అంటున్నారు. అని ఈరోజు పంచాయతీలో పోయి మేము తిరుగుతూ ఉంటే, మేము పోయి అడుగుతూ ఉంటే ఎక్కడ చూసినా ఒక 60 to 70% ఫారాలే ఇండ్లకు పోయినాయి. ప్రతి ఒక్కరు బిఎల్ఎస్ దగ్గర నుండి మా దగ్గర ఫీడ్బ్యాక్ ఉంది. మేము ఈరోజు కలెక్టర్ గారికి కూడా అదే కంప్లైంట్ చేయడం జరిగింది. మీరేమో మీ రిపోర్ట్స్లో 100కి 100% ఇన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేసినాం, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి వాళ్ళ ఇంటికాడికి పోయి మేము ఫారాలు ఇచ్చినామంటున్నారు. కానీ ఆ విషయం ఇక్కడ జరగలేదు. పల్లెల్లో కానీ, వార్డులో కానీ అసలు ఇది జరగలేదు. మీరు వచ్చి కావాలంటే ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక లెటర్ కూడా ఇప్పుడే మీటింగ్ పై మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇంత తాపత్రయపడుతూ ఉన్నాం మేము, ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నాము అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, మాకు మా మిథున్ రెడ్డి గారు మాకు చెప్పినారు, మీరు తిరగండి గ్రామాల్లో, వాళ్ళకు అవేర్నెస్ కల్పించండి అని. ఇంకా టైం కూడా అయిపోవస్తూ ఉంది, కేవలం 12 రోజులే ఉంది. మీరందరూ జాగ్రత్త పడి మేలుకొని మనమంతా ఒక్క ఓటు పోనీయకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా చేయాలా ఏమనేది మన విఎస్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ ఫారాలు ఇప్పుడు వచ్చి డిజిటలైజేషన్ కేవలం 30% అయింది. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఈరోజు చూసినారు మీరు. దగ్గర 4.5 కోటి ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, 4.5 కోటి ఓట్లు ఉంటే 1,30,30,00,000 30-40 లక్షల ఓట్లు మటుకు డిజిటలైజేషన్ అయినాయి. ఇంకా 3 కోట్ల వరకు దగ్గర సుమారు 3 కోట్ల వరకు ఓట్లు డిజిటలైజేషన్ కావాలా, కంప్యూటరైజేషన్ కావాలా. కంప్యూటరైజేషన్ కాకపోతే ఆ ఓట్లు లేనట్టే. ఇంకా హార్డ్లీ ఇప్పుడు చూడండి, ఈ రోజే కొంతమంది
స్పెషల్ డ్రైవ్ అని పెట్టేసి అంతా కంప్యూటరైజేషన్ చేపిస్తూ ఉంటే కంప్యూటర్లు హ్యాంగ్ అప్ అయిపోతూ ఉన్నాయి. అంటే వర్క్ లోడ్ పెరిగిపోతా ఉంది. స్టార్టింగ్లో ఎవరైనా పని చేసుకుంటేనే కొంచెం ఫ్రీగా ఉంటాయి కంప్యూటర్స్ కూడా. ఎక్కువ వర్క్ లోడ్ వచ్చేసిందంటే కంప్యూటర్లు హెల్డప్ అయిపోతాయి. మీరు కూడా ఇచ్చింటారు కట్టలు, ఏం చేస్తాము అన్నీ మనం ఇస్తాం ఎవరి దగ్గరికి, బిఎల్ఓ దగ్గరికి అని ఎత్తి చేద్దాం నేను పెట్టుకొని ఉంటాడు. పెట్టుకొని ఉండి లాస్ట్ మూడ్లో కట్టేటప్పుడు కంప్యూటర్ హ్యాంగప్ అయిపోతుంది. టైం అయిపోయిందంటే ఆ పేపర్లు మీకు దమ్ముడికి పనికిరాని పేపర్లు మాత్రమే మీరు అది ఇవ్వనట్లే లెక్క. దానికోసం అన్న చెప్పినట్టు మీరు ఖచ్చితంగా అక్నాలెడ్జ్మెంట్ తీసేసుకోండి. మీరు ఇచ్చినట్టు మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఒక పేపర్ ఆడు ఇచ్చినారంటే ఒక పేపర్లో ఆయన దగ్గర బిఎల్ఓ దగ్గర సంతకం పెట్టి మీ దగ్గర పెట్టుకోండి. అదే మీకు ప్రూఫ్. రేపటిదిన 30 రోజులు దాటిపోయిన తర్వాత మీకు అన్యాయంగా. మొలకల చెరువులో ఓ బాలికకు అరుదైన వింత వ్యాధి. ప్రాథమిక చికిత్సలు అందించిన జిల్లా వైద్య బృందం. మొలకల చెరువులోని రాజీవ్ నగర్ లో నివసిస్తున్న ఆంజనేయులు కుమార్తె 6 సంవత్సరాల చంద్రికకు జన్యుపరమైన జీరోడెర్మా పిగ్మెంటేషన్ అను అరుదైన వ్యాధి సోకి కంటి క్రింది భాగం తీవ్ర పుండు ఏర్పడి చీమ పట్టి మ్యాగ్నెట్స్ కూడా ఉండటంతో పరిశీలించి పుండును శుభ్రం చేసి ప్రాథమిక చికిత్స అందించిన జిల్లా వైద్య బృందం. అలాగే వంశవృక్షంలో వైద్య చరిత్రపై ఆరా తీయగా బాలిక మేనమామ కుమారులకు కూడా ఉందని తెలియజేసిన తల్లిదండ్రులు పూర్తి నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. తదుపరి ఉత్తర్వుల మేరకు బాలికకు వైద్యం అందించగలుగుతాం అని తెలియజేస్తున్న జిల్లా వైద్య బృందం. ఈ వైద్య పరీక్షల్లో జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీ నర్సయ్య, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, స్థానిక పిహెచ్సి డాక్టర్ రేష్మా, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్త తదితర బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జన్యుపరమైన జీరోడెర్మా పిగ్మెంటేషన్ వ్యాధితో బాధపడుతున్న బాలికకు ప్రాథమిక చికిత్సలు అందించిన జిల్లా వైద్య బృందం. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి 17.94 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జన్మదిన వేడుకలు. మదనపల్లి పట్టణంలోని వార్డు సచివాలయాల ఆకస్మిక తనిఖీ. అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. రాజమండ్రి గోదావరి పుష్కరాల నేపథ్యంలో అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి నారాయణ. తొలి విడతగా 580 కోట్ల నిధులు మంజూరు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.